రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది? చూశాను, చాలా రోజుల తర్వాత చూసే సినిమా. నేను ఈ సినిమా 5వ క్లాసు చిన్నప్పుడు మా ఊరు థియేటర్ లో చూసా. 5వ తరగతి అప్పుడే చూసి నేను ప్రభాస్ గారు ఫ్యాన్ ఇప్పిన. అలాంటి ఈ రోజు మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవ్వడం, నేను మళ్ళీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పాప ఆ సినిమాలో ఉంటాయి ఆ పాటలు కానీ, ఆ ఫైట్లు కానీ, డాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ కామెడీ పాప మామూలుగా ఉండదు. ప్రభాస్ ఒక పక్క, గోపిచంద్ ఒక పక్క ఒక అమ్మాయి కోసం కొట్లాడుకుంటుంటే అబ్బా ఆ రాముడు రావణాసురుడు ఇద్దరు కలిసి సీత కోసం కొట్లాడుకున్నట్టుగా పాప. ఆ త్రిష వర్షంలో సాంగ్ వేస్తుంది కదా, ఇప్పుడు గట్ట వర్షం వచ్చి త్రిష మీ ముందు డాన్స్ వేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏముంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏముంది, ఇప్పుడు నేను త్రిషతో రొమాన్స్ చేయడం, డాన్స్ చేయడం చేయలేం కదా, ఆనందిస్తుంది చూసైతే. కాబట్టి నేను ప్రభాస్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేసే యాక్టింగ్ కానీ ఏదైనా సరే అన్ని సూపర్, చాలా బాగుంటాయి. కానీ వర్షం సినిమా లోపల కాస్త బాగా అనమాట. అరే ఇలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగున్నాయి, కానీ ఇంతవరకు ఆ సినిమా తీరా. మళ్ళీ వర్షం 2 సినిమా తీస్తే బాగుంటది. అసలు థియేటర్ కూడా నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా మళ్ళీ కొత్త సినిమాలు ఏం అవసరం లేదు మాకు, ఇలాంటి పాత సినిమాలే మళ్ళీ ప్రభాస్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటామా అంటున్నారు. అదే అన్నారు, అది కూడా అన్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. కానీ వర్షం 2 సినిమా తీస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే గోపిచంద్ గారు కరెక్ట్ అనమాట, ఆయనకి ఆ బాడీకి ఆ ఫైట్ గిరణ్ గా. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వర్షం 2 సినిమా మళ్ళీ కానీ తీస్తే ఆ సినిమాని ఖచ్చితంగా బాహుబలి కంటే పెద్ద రికార్డులోనే హిట్ చేస్తాం అంతే. ప్రభాస్ గారు ఏ సినిమా తీసినా అది బాగానే ఉంటది. వర్షం సినిమా మళ్ళీ చూడడం అయితే నాకు చాలా నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా